భారతీ విద్యాలయ స్కూల్లో మా పాప నర్సరీ నుంచి చదువుతున్నాను. సో ఇయర్ ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ మీద ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తుందండి. అండ్ ఇంగ్లీష్ వర్డ్స్, స్పెల్లింగ్స్ పికప్ చేసుకునే విధానం, కాన్వర్సేషన్లో కూడా ఇంగ్లీష్ వర్డ్స్ ఏమన్నా తెలిసిన వర్డ్స్ వస్తే వెంటనే రికగ్నైజ్ చేస్తుంది. అండ్ తెలియని వర్డ్స్ కూడా స్పెల్లింగ్ ఆమె ఓన్గా ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నాకు కొంచెం ఆ ఇంగ్లీష్ గురించి డౌట్ ఉండేది. ఇయర్ ఆ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించింది. ఇంకా బాగా స్కూల్ ఇలానే మా పాపను డెవలప్ చేయాలని ఇప్పటివరకు అయిన డెవలప్మెంట్కి హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. అండ్ స్పెషల్ థ్యాంక్ టు అలేఖ్య మేడం అండ్ క్లాస్ టీచర్స్ ఆల్సో. బికాజ్ టీచర్స్తో ఉండే బాండింగ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. స్కూల్కి రావాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలంటే మదర్లీ కేర్ ఉండాలి, ఫాదర్ లాగా స్ట్రిక్ట్నెస్ ఒకరి దగ్గర ఉండాలి. సో సేమ్ ఎలిమెంట్స్ మనకి స్కూల్లో కూడా వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ టీచర్స్లో ఆ ఎంతూజియాజం, ఆ ఎనర్జీ ఉంది. వీఆర్ మోర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ. శ్రీ భారతీ విద్యాలయ స్కూల్ స్టడీ అనేది చాలా బాగుంది. పిల్లల యొక్క స్కూల్లో పిల్లలు కూడా చాలా బాగా చదువుతూ ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు చాలా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. ఎక్స్ట్రా స్టడీ అవర్స్ పెట్టి దానికి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ స్కూల్ వాళ్ళకు. మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఫీ స్ట్రక్చర్ కూడా యావరేజ్గా ఉంది, మరీ లో హై కాకుండా ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు ఎఫెక్ట్. దట్స్ వై ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు ది స్కూల్. And also when I was joined, my kids they are very poor. Now they are come to an excellent position. Thank you for thank you sir, thank you so much. శ్రీ భారతి విద్యాలయ టీచర్స్ కాలనీ వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ జాయిన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ జాయిన్ చేయడం జరిగింది. ఇట్లా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ కానీ తర్వాత వాళ్ళ యొక్క మెయిన్ ఫియర్ అనేది పోయింది. ఫియర్ పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడనే కంటిన్యూ చేసి మా బాబుని కూడా ఇంకొకరిని జాయిన్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత ఇంగ్లీష్ కానీ తర్వాత రీడింగ్ కానీ ఏదైనా సరే చాలా డెవలప్ అయింది. డ్రాయింగ్ స్కిల్స్, వాళ్ళ దగ్గర స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అనేది కూడా చాలా డెవలప్ అయినాయి. సో ఈ యొక్క స్టాఫ్ను తర్వాత మేనేజ్మెంట్ని కూడా అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మా పాప అసలు చిన్న పాప, నేను ఈ మాత్రమైనా చదువుతుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ తను ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది రాయడానికి కానీ చదవడానికి కానీ. తనంతట తనే బుక్స్ తీసుకొని చదవడం, రాయడం. అసలు అంతకుముందు నేను అసలు ఆమె గురించి నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు తను చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది టీచర్స్ చెప్పడం వల్ల కానీ, వాళ్ళ కేర్ వల్ల కానీ చాలా బాగా ఇంప్రూవ్. చిన్న పాప చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అలానే పెద్ద పాప కానీ చాలా తన హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ తను అవన్నీ ఓవర్కమ్ అయ్యి స్టడీస్ మీద చాలా బాగా ఫోకస్ చేయగలుగుతాను. We are very proud to be the parents of Srihas and Sriyadya also. And thank you Suma ma'am and the principal ma'am and the whole staff. We hope the next year will do good. We are also expecting more from the Bharati School staff members and the principal madam. What you are expecting, sir? The maths tips especially in additions and subtractions. And communication skills also we are expecting more. Especially Montessori. Okay, sir. Not talking about techno. We need improvement in Montessori. That's it. Thank you. బాబు స్టడీ కూడా బాగుంది, నర్సరీ కదా. సో ఇంకా మేము ఏమైనా చేంజెస్ చేయాలా సార్? చేంజెస్ అంటే ఫస్ట్ వాళ్ళు కొంచెం అలవాటు అయినప్పుడే అది. ప్రజెంట్ అయితే బాగానే చదువుతున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా పిల్లలు ఇక్కడికి ఫస్ట్ క్లాస్ నుంచే చదువుతున్నారు. చాలా స్టడీస్ అనేది చాలా బాగున్నాయి ఇక్కడ భారతీ స్కూల్ అనేది. ర్యాంక్స్ కూడా బాగా వస్తున్నాయి మా పిల్లలకి. చాలా బాగుంది సార్ స్టడీస్ అయితే స్కూల్లో. థ్యాంక్ యూ. I'm a parent of Lara Sanam, studying in nursery in Sri Bharati Vidyalaya. She is excellent in her studies, and school teachers are also very sportive, and communication is also very good with parents. School is excellent. Thank you. గుడ్ మార్నింగ్ భారతీ విద్యాలయ స్కూల్ వాళ్ళకి. విషయం ఏంటంటే మా పిల్లలు లేట్గా జాయిన్ అయ్యారు స్కూల్లో. అయినప్పటికీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు 1 year పిల్లలతో పాటు ఎలా చదువుకున్నారో అలా చదివారు.
దీనికి కారణం ప్రిన్సిపల్ మేడం గారు అండ్ టీచర్ వాళ్ళు. మళ్ళీ స్కూల్ అవేర్నెస్, స్కూల్లో ఎక్స్ట్రా యాక్టివిటీ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే స్కూల్ ఉన్న అవేర్నెస్ వల్లనే పిల్లలు ఈ విధంగా చదువుతున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ భారతీయ విద్యాలయ స్కూల్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్. స్టడీ అయితే చాలా బాగుంది ఇక్కడ. మరి చిల్డ్రన్స్ అయితే బాగా డెవలప్మెంట్ చాలా బాగుంది. స్టడీలో స్కిల్స్ కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అయితే చాలా మంచిగా కండక్ట్ చేస్తారు. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ సార్. రాగానే బాగా చదువుతారు. సూపర్. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా చదువుతారు. ఇంకా ఇలానే బాగా మార్క్స్ రావాలి, ఇంకా మంచిగా చదువుకోవాలి. I'm the parent of N. Supriti and N. Kushal. They are studying in third and first class, and they are studying in Sri Bharati Vidyalaya High School, and they improved a lot, and I'm thankful for the management of this school. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే పిల్లలకి శ్లోకాస్ చెప్పడం అనేది నాకు చాలా నచ్చింది పిల్లలకి. ఎందుకంటే ఇవాళ రేపు కల్చర్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఫెస్టివల్స్ గురించి చాలా ఇంపార్టెంట్. అండ్ మా పాప చాలా ఇంప్రూవ్ అయింది. శ్లోకాస్ చెప్పడం కానీ చాలా బాగా చెప్తుంది. ఫెస్టివల్స్ గురించి చాలా ఇంపార్టెన్స్ కూడా చెప్తుంది. నాకు బాగా మెయిన్గా రీజన్ నచ్చింది ఏంటంటే స్కూల్ గురించి ది బెస్ట్ థింగ్ శ్లోకాస్ నేర్పించింది. దట్స్ ఇట్. I'm the father of J. Sanyukta. She has now just completed UKG A section. For the past 3 years, my daughter has been studying here in this Sri Bharati Vidyalaya school. So from the year to year, she has gone far and learned so many things as far as education is concerned and total abilities are concerned. So far, she has completed pre-primary. I am planning to continue in this school from 1st to 10th class, and hope from the next year onwards, all the subjects mentioning from Telugu to English and all the subjects she need to improve, and I hope from the Bharati Vidyalaya school management to improve from time to time and correct ourselves and from themselves. Thank you very much. మా పాప చాలా పికప్ అయింది ఫస్ట్కి ఇప్పటికి. సో తను ప్రొనౌన్సియేషన్, ద వే ఆఫ్ స్పీకింగ్, ఎడ్యుకేషన్ చాలా క్వాలిటీగా ఉంది. సో ఐ రికమెండెడ్ టు శ్రీ భారతి స్కూల్. మా పాపకు తెలుగు మంచిగా రావట్లేదు, మా బాబుకు ఇంగ్లీష్ రైటింగ్ బాగలేదు, కొంచెం చూసుకోవాలి. దాన్ని మా పాపకు మాత్రం పర్ఫెక్ట్గా చదివించాలి, ఓకేనా? ఇంకా పర్ఫెక్ట్ కావాలి. ఈజ్ గుడ్ ఇన్ ద యాక్టివిటీస్, నీడ్ టు ఇంప్రూవ్ ఓరల్లీ. But is silence in the class when you are asking any question, you won't tell. I am expecting that. ఓకే సార్, డెఫినెట్లీ వి విల్ డూ. ఓకే సార్, థ్యాంక్ యూ. బాగానే ఉంది మేడం ఎడ్యుకేషన్, మంచిగా చదువుతుంది. కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని నెక్స్ట్ ఇయర్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. బాగానే ఉంది. ప్రిన్సిపల్ మంచిగా డెవలప్మెంట్ చేస్తుంది. ఇంకా స్కూల్ టీచర్స్, వాళ్ళ క్లాస్ టీచరు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేసి పిల్లల్ని బాగానే చదివిస్తున్నారు. 4th అట్లా వచ్చేది, ఈసారి ర్యాంక్ బాగా వచ్చింది, బాగా చదువుతుంది, మంచి ఇంప్రూవ్ అయింది. ఓకే మేడం, పర్లేదు. టీచింగ్ అయితే సూపర్. ఓకే. మా బాబు 3rd class చదువుతున్నాను మేడం స్కూల్లో. సో ఫైనల్లీ గాట్ ఎ గుడ్ ర్యాంక్. సో లాస్ట్ 2 years నుంచి ట్రై చేస్తూ ఉన్నాడు, బాగానే కష్టపడుతున్నాడు. సో మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. సో ఫర్దర్గా అయితే ఫిజికల్ యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ కండక్ట్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాము. అలానే సమ్మర్ క్యాంప్ ఇయర్ అయితే ఏం అప్డేట్ ఏం లేదు. సమ్మర్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తే మేమైతే విల్లింగ్ ఉంటాం జాయిన్ చేయడానికి. సో ఇంకా ఎడ్యుకేషన్ వైజ్గా అయితే ఫుల్ సాటిస్ఫైడ్. వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తాము మన స్కూల్లో జాయిన్ చేయడానికి. చాలా బాగుందండి. ఇప్పుడు బాగుంది ఈ స్కూల్లో ఫస్ట్ ఇయర్ మేము మా పిల్లలు జాయిన్ కావడము. డిసిప్లిన్ చాలా బాగుంది, టీచింగ్ కూడా బాగుంది. నారాయణ నుంచి వచ్చారు మా పిల్లలు, కానీ బెటర్ అనిపించింది నాకు. సేమ్ యాజ్ ఈజ్ సేమ్ ఉంది, టీచింగ్ కూడా చాలా బాగుంది. ఇంకేమైనా చేంజెస్ కావాలా మేడం? చేంజెస్ అంటే పిల్లలు ఆల్ ఆఫ్ యూ రైట్. ఓకే, చేంజెస్ ఏముంది మ్యామ్? టీచింగ్ బెటర్ ఉంది, బాగా పిల్లలకి డిసిప్లిన్ ఉంది, టీచింగ్ ఉంది. ఓకే. ఓకే మ్యామ్.
స్కూల్ చాలా బాగుంది. మేడమ్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. స్టూడెంట్ వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగానే చేస్తున్నారు. ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా మేడం? నెగిటివ్స్ అంటే ఏమైనా చేంజెస్ చేయాలా? చేంజెస్ అంటే బాబు లంచ్ దగ్గర కానీ స్టడీస్లో కానీ చాలా బాగానే చూస్తున్నారు మేడమ్స్ అందరూ. అట్లాగే వాళ్ళ స్టడీస్లో కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్ గేమ్స్లో కానీ ఓకే మేడం, నో ప్రాబ్లం, హ్యాపీ. బాగానే చదువుతుంది మేడం. మావాడు మంచిగా అవుతాడు. ఫస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంకే వస్తాడు మేడం. ఈ ఇయర్ అయితే ఫస్ట్ ర్యాంకే వచ్చిండు. మొత్తం మంచిగానే ఉంది. కాకపోతే ఫీజు తక్కువ చేయండి. స్కూల్ ఈ విద్యాభారతి స్కూల్లో మా పిల్లలు 5 years నుంచి చదువుతున్నారు. ఇక్కడ బెటర్ స్టడీ ఉంది, బాగుంది స్కూలు. మా పాప స్టార్టింగ్ నుంచి ర్యాంక్తోనే ఉంది. బెటర్ లక్ మేడం స్కూల్. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ అందరికీ. స్కూల్ చాలా బాగుంది, స్టడీ బాగుంది, కేరింగ్ బాగుంది, ప్రతి ఒక్కటి యాక్టివిటీస్ బాగున్నాయి, చాలా చాలా బాగుంది. ఇంకేమైనా చేంజెస్ కావాలనుకుంటున్నారా మేడం? ప్రజెంట్ అయితే ఏం లేదు మేడం, అంతా ఓకే, నా వరకైతే ఓకే. గుడ్ మార్నింగ్ మ్యామ్. మాకు స్టడీ ప్రకారం ఏ ప్రాబ్లం లేదు, వేరే బిహేవియర్ యాక్టివిటీస్ అవేం ప్రాబ్లం లేదు. జస్ట్ ఎక్స్టర్నల్ గ్రౌండ్ ఉందో లేదో మాకు క్లారిటీ కావాలి. పిల్లలకి యాక్టివిటీస్ కావాలి నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుండి, అంతే. గేమ్స్ కావాలి అంతే. బాగా చదువుతుంది. స్కూల్ ఎట్లుంది మేడం? షీఈ్ వెరీ గుడ్ మేడం. బాగా చదివి ఎలాంటి కంప్లైంట్స్ బాగా చదివి. ఓకే మేడం, థ్యాంక్ యూ. I like school. I improved my vocabulary. I improved my marks. Thank you, Principal Ma'am. Hello, my name is Madhuri. My 2 children are studying here. Abhigna is in 10th class and Manas is in 7th class. So I have been sending them for 10 years. So the school is a wonderful place. All the teachers are very nice, very near to my house, and excellent in teaching and moral development. That is why I made my children study here. I am very much satisfied what they are giving to my children. Today my son also got the first rank. I am very happy for that, and hoping for NGPA from Bhiwadi SSC. Thank you. Thank you. Hello, good afternoon everyone. ఈ భారతీయ విద్యాలయ స్కూల్లో మా పిల్లలు చదువుతున్నప్పుడు సంతోషంగా ఉన్నారు. మా పిల్లలు 7th grade చదివారు. 2nd rank and 3rd rank వచ్చింది. ఈ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ అయినా క్లాస్ టీచర్స్, లెక్చరర్ మేడం చాలా సపోర్టివ్గా ఉన్నారండి. పిల్లలు ఇలానే మంచి చదువుతూ